రైట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 175 స్థానాల్లో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి? సర్వేస్ ఏం చెప్తా ఉన్నాయి? ప్రధానంగా ఏపీలో ఇప్పటికే ఒకవైపు వైఎస్ఆర్‌సీపీతో పాటుగా మనం చూసుకుంటే టీడీపీ కూటమి. సో, మరి 2 పార్టీలకు సంబంధించినటువంటి గెలుపు ఎవరి వైపు ఉంది? సో, సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి? ప్రధానంగా మళ్ళీ అధికారంలోకి మేమే రాబోతున్నాం అంటూ కూడా వైసీపీ చెప్తా ఉంది. ఖచ్చితంగా ఈసారి కూటమే గెలవబోతుంది అంటూ కూడా టీడీపీ చెప్తా ఉంది. సో, ప్రజలు ఏమనుకున్నారు? ఎగ్జిట్ పోల్స్‌లో ఏమొచ్చింది? సర్వే రిపోర్ట్స్‌లో ఏమొచ్చింది? మనతో పాటుగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే అధినేత అండ్ నీల్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మొదటగా ఇప్పుడు ఆల్ ఓవర్ మన ఆంధ్రప్రదేశ్‌లో మనం చూస్తా ఉన్నాం. సో, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 2 పార్టీలకి ఈక్వల్‌గా చూపిస్తాం. సో, మీ యొక్క సొల్యూషన్స్ ఏం చెప్తా ఉన్నాయి? మీ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్‌లో మీరేం సర్వే చేశారు? సో, ఏ పార్టీకి ఎక్కువ స్కోప్ అనిపిస్తా ఉంది? మా సర్వేలో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్గా 2/3 సీట్స్తో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. అదైతే చాలా క్లియర్గా చెప్పగలము. 170 సీట్లు ఉన్నాయి కదా, దాంట్లో మనకు 2/3 అంటే నియర్ బై 117 ఆర్ 119 వరకు చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ప్రధానంగా ఈ గెలుపులో మళ్ళీ గ్రేటర్ రాయలసీమ అనేది చాలా పెద్ద రోల్ అయితే ప్లే చేసింది. ఈ కూటమి వలన, అంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడం వలన జరిగిన లబ్ధి ఓన్లీ గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్, కొంత విశాఖపట్నంలో కొంత ప్రాంతం వరకే మనకి కూటమికి ఆ అడ్వాంటేజ్ చాలా క్లియర్ కనపడింది. వాళ్ళు ఎలక్షన్ ప్రచారాలు కానివ్వండి, కూటమి తరపున పవన్ కళ్యాణ్ వాడింది కూడా ఆ ప్రాంతాల వరకే అవటం వలన కొంత రాయలసీమలో కూటమి వెనకబడటం అనేది చాలా క్లియర్ కనపడింది. 2019లో రాయలసీమలో ఎలాంటి ఫలితాలు అయితే చూసామో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫలితాలు మళ్ళీ ఇప్పుడు కూడా పునరావృతం అవుతాయని చాలా క్లియర్ కనపడుతుంది సార్. ఎస్. అంటే ఇప్పుడు టీడీపీ కూటమి ద్వారా కొంత మాకు ప్లస్ అవుతుంది. అండ్ మేము ఈసారి ఖచ్చితంగా కూడా గెలిచేటువంటి దిశలో, గెలుపు దిశలో మేమే ఉన్నాము. సో, పవన్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు ఇంకొన్ని సీట్స్ కలిసి వచ్చేటువంటి అవకాశాలను కూడా టీడీపీ ప్రచారం చేసింది. సో, ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని సర్వేస్ మనం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 90 వరకు రీచ్ అవుతున్నాం అన్నటువంటి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. సో, మీరు ఏ విధంగా వెళ్ళారంటే ప్రజల్లోకి వెళ్ళి ఏ నియోజకవర్గంలో ఎట్లా చేశారు సర్వే? మేము 2023 స్టార్టింగ్ నుంచి 4 విడతలుగా దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల శాంపిల్స్ మేము ప్రీపోల్ చేసాం. ఎగ్జిట్ పోల్ ఒక 56,000 శాంపిల్ తీయగలిగాం. అండ్ పోస్ట్ పోల్ కూడా 1,00,000 శాంపిల్స్ తీసుకున్న తర్వాత మేము చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నాం. మేము ప్రతి ఫేజ్ను కూడా పబ్లిష్ చేసి ఉన్నాం. అండ్ మేము ఫాలో అయ్యేది కంప్లీట్లీ ఫీల్డ్ ఎంక్వైరీస్. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ఆ కాల్ బటన్ ప్రెస్ చేయండి ఈ టైప్ ఆఫ్ సర్వే కాదు, ఫీల్డ్ సర్వే చాలా క్లియర్గా మేము ఎంక్వైరీ చేసిన తర్వాతే. అంటే చాలామంది అనుకుంటారు ఎలాగానే మనం వైసీపీ టీడీపీ అంటే వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు ఓటేసేదానికి కూడా చాలా తేడా ఉంటుంది. ఈ రోజున ప్రజలు కూడా కొంచెం ట్రిక్కీగా తయారయ్యారు. మోర్ ఓవర్ ఏమవుతుంది, ప్రతిదానికి సర్వే. ఒక పథకం పెట్టాలన్నా సర్వేలు చేసుకుంటున్నారు, ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నారు, అభ్యర్థిని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా సర్వేలు నిర్వహిస్తున్నాయి అన్ని పార్టీలు కూడా. ఇలాంటి వాటితో ప్రజలు కూడా బాగా విసిగిపోయి ఉన్నారు. సో సర్వేలకు కూడా ప్రజలు కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారా అంటే దాన్ని కూడా మనం పూర్తిగా కన్సిడర్ చేయలేము. అందువలన ఏంటంటే దెర్ ఈజ్ ఎ క్రైటీరియా. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. మా కంపెనీ కంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. మాకు ఒక సెలక్షన్ ఆఫ్ క్వశ్చనరీ ఉంటుంది. తర్వాత ఆ టూల్స్లో నుంచి ఆ క్వశ్చనరీని బేస్ చేసి, అంటే ఒక క్వశ్చన్ కాదు, ఒక 10 క్వశ్చన్లు ఉంటే వాటిల్లో అతను మ్యాపింగ్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ జగన్ గారి పాలన, చంద్రబాబు గారి పాలనలో ఎవరు బాగున్నారు, అగైన్ ఏ పార్టీకి ఓటేశారు, 2019లో ఎవరికి వేశారు, ఇవే కాకుండా క్యాస్ట్ ఈక్వేషన్స్, అక్కడ ఉన్న పరిస్థితులు, లోకల్ లీడర్ల యొక్క ప్రభావం ఎలా ఉంది, చాలా విషయాలు ఇందులో మనం కన్సిడర్ చేసుకుంటేనే ఒక వ్యాలిడ్ శాంపిల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలం. సో ఇప్పుడు మనం ఒక 7 లక్షల శాంపిల్స్ తీసామంటే అన్ని శాంపిల్స్ కూడా వ్యాలిడ్ శాంపిల్స్ కాదు. ఇప్పుడు మన ఓటింగ్ ఎలా అయితే వేసిన ప్రతి ఓటు వ్యాలిడ్ ఓటు ఎలా కాదో అలాగే శాంప్లింగ్ అనేది ప్రతి కంపెనీకి ఒక క్రైటీరియా ఉంటుంది. సో మా క్రైటీరియాలో మేము తీసాము. అంటే 2019 కూడా మేము ఎగ్జిట్ పోల్స్ ఇచ్చున్నాం. అప్పుడు మైత్రి అండ్ ఆశ్వి కంపెనీ పేరు మీద మహా న్యూస్లో ఎగ్జిట్ పోల్ ఇచ్చున్నాము. మేము విజయవంతంగా సక్సెస్ఫుల్గా అప్పుడు చెప్పగలిగి ఉన్నాం. అండ్ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్పాము. సో 2 టైమ్స్ చెప్పాము, 2 టైమ్స్ విజయవంతంగా చెప్పాము. ఇప్పుడు కూడా మళ్ళీ చాలా భారీ సంఖ్యలో శాంపిల్స్ తీసాం కాబట్టి చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నాం. కేవలం ఆడవాళ్ళ యొక్క ఓటింగ్ బలంతోనే వైఎస్ఆర్సీపీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పరచగలుగుతుంది. అంటే మేజర్గా ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నటువంటి ఒక వాదన కూడా నడుస్తుంది. సో ఈ ఇంపాక్ట్ కూడా కనిపించింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు శాంపిల్స్ సేకరించే ప్రయత్నం చేశారు? తప్పకుండా. ఇప్పుడు అన్ని వర్గాల యొక్క ఓటింగ్ శాంప్లింగ్ తీసుకోవాల్సిందే. సో తీసుకున్నాము.
ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచాయి. అట్ సేమ్ టైము అగ్రకులాలు కూడా కూటమికి కొమ్ము కాసాయి. సో ఇక్కడ కీలకంగా మారింది ఏంటంటే బీసీ ఓటింగ్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటింగ్ ఏదైతే ఒక 30 నుంచి 32% ఉంటుందో, అలాగే అగ్రవర్ణాల యొక్క ఓటింగ్ కూడా 25 నుంచి 27 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఒక 40% ఓటింగ్ బీసీలది ఉంది. ఈ బీసీ ఓటింగ్ బేస్ చేసే ఎలక్షన్ విన్నింగ్ అనేది ఉంటుంది. సో టీడీపీకి జనరల్గా ఏంటి, టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీ ఓటింగ్ అనేది వాళ్ళకి మంచి కమాండ్ ఉంది కాబట్టి సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు గెలుస్తున్నామనే లెక్కలో వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు 80% పైన వీళ్ళకి ఓటింగ్ వేసి ఉన్నారు అనే నమ్మకంతో వైసీపీ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని నమ్మి మేమే గెలుస్తున్నామనే లెక్కలో ఉన్నారు. 2014 ఫార్ములా రీక్రియేట్ అయ్యింది. జనసేన మద్దతు అండ్ బీజేపీ టీడీపీ అలయన్స్. సో 2000 ఫార్ములా రీక్రియేట్ అయింది అనేది టీడీపీ వాళ్ళ వాదన. 2019 రిపీట్ అయింది. వాళ్ళు కలిసినా కూడా 46% ఓటింగ్ దగ్గర వాళ్ళు ఆగిపోతారు. మనకు 50% ఓటింగ్ ఉంది. ఆ 4% మీద ఇంకో 20-30 సీట్స్ తగ్గినా కూడా గవర్నమెంట్ ఏర్పరచబోతున్నాం అనేది వైసీపీ వాదన. కాదే ఈ రెండు ఫార్ములాస్ ఎవరి నమ్మకాలు వాళ్ళు టాలీ చేసుకుంటున్నా కూడా 2014 ఫార్ములా వైజ్ ఈ రోజున అప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ మాల 2 డివిజన్స్ ఉంటే బైఫర్గేషన్ బెనిఫిట్స్ వలన మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా టీడీపీతో ఉండేది. 2014 కానీ 2019లో కానీ టీడీపీతో ఉన్న మాదిగ సామాజిక వర్గం ఈ రోజున లేదు, వాళ్ళతో అంత సంఖ్యలో లేదు. రెండోది ఏంటి, ఈ వెల్ఫేర్ స్కీమ్స్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వలన బీసీల్లో కూడా ఒకవేళ మగ మనిషి కూటమికి ఓటేసినా కూడా ఆడ మనిషి వైసీపీకి ఓటేసిన పరిస్థితి చాలా క్లియర్గా మాకు కనపడింది. అది ఒక 3% కన్వర్షన్ చాలా క్లియర్గా మేము అబ్జర్వ్ చేయగలిగాం. అంటే ఇప్పుడు ఏపీలో కంప్లీట్గా ఫీమేల్ ఓటింగ్ వల్లే కొంత వైసీపీ కలిసి వచ్చేటువంటి అవకాశాలు అంటారు చాలా క్లియర్గా. వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రభుత్వాన్ని రేపు ఏర్పరచబోతుంది అంటే కేవలం ఆడవాళ్ళ ఓటింగ్ వల్లనే అది సాధ్యమైంది వాళ్ళకి. సో ఇప్పుడు ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్లో కూడా మనం ఎలక్షన్ రోజు కూడా చూసాము. ఆల్మోస్ట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో డిఫరెంట్గా వెళ్తూ ఉన్నారు. అండ్ టీడీపీ ఒక స్ట్రాటజీలో వెళ్తే వైసీపీ ఒక స్ట్రాటజీలో వెళ్ళింది. సో ఇప్పుడు మీరు జిల్లాల వైజ్గా సర్వే చేశారు, కాన్స్టిట్యున్సీల వైజ్గా చేశారు. సో ఏ జిల్లాలో ఎక్కువ శాతం టీడీపీకి స్కోప్ ఉంది, ఎక్కువ శాతం వైసీపీకి స్కోప్ ఉంది? గుంటూరు జిల్లా వచ్చేసరికి రాజధాని మార్పు అనేది చాలా ప్రభావం చూపించింది. సో అక్కడ టీడీపీకి ఎక్కువ పట్టు కనపడింది గుంటూరు జిల్లాలో. అలా అని పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో అంత ఎక్కువగా కనపడలేదు. నరసాపురం పార్లమెంటు పరిధిలో కనపడింది మళ్ళీ కూటమి బలం. వెస్ట్లో కొంత కనపడ్డా కూడా ఈస్ట్లో వచ్చేసరికి బ్యాలెన్స్ అయిపోయింది. మళ్ళీ ఒక పక్కన కొత్త రాజధాని అని చెప్పినా కూడా వైజాగ్లో అయితే కూటమికి బలం చాలా బలంగా ఉంది. ఓకే, అంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో చూస్తే కొంత కాంట్రవర్సీ కూడా అయింది. సో వైసీపీ టీడీపీ మధ్యలో ఆల్మోస్ట్ కొంత ఫైటింగ్స్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఎలక్షన్స్ తర్వాత కూడా. సో ఇట్లాంటి సందర్భాలలో కొంత మనం ఏదైతే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు సో ఎటు పడింది ఓటు అనేది కొంత క్యాలిక్యులేట్ చేయడం కొంత కష్టతరంగా ఉంటుంది. సో అలాంటి ప్రాంతాల్లో మీరు ఏ విధంగా తీసుకున్నారు పోల్స్ని? ప్రీ పోల్లో మేము చాలా భారీ సంఖ్యలో ఎప్పుడైతే శాంపిల్స్ తీయగలిగామో ఈ ఘర్షణ వాతావరణం జరిగిన కాడ 144 సెక్షన్ నడిచింది. దానివల్ల పోస్ట్ పోల్ చేయడానికి ఎవరు చేయలేరు, అసాధ్యం. అది రూల్ కూడా కాదు, అక్కడ అలౌడ్ కూడా కాదు. సో ప్రీ పోల్ని అండ్ ఎగ్జిట్ జరిగిన విధానాన్ని, అక్కడ బూత్ వైజ్ జరిగిన ఓటింగ్ పర్సంటేజెస్ని, అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ని, 2019లో జరిగిన క్యాస్ట్ ఈక్వేషన్స్ అండ్ పోలింగ్ పర్సంటేజెస్ని బేస్ చేసి కంపేర్ చేసి ఒక కంక్లూషన్కి రాగలం. ఎస్పెషల్లీ మాచర్ల, గురజాల, తాడిపర్తి, చంద్రగిరి ఈ నియోజకవర్గాల్లో పోస్ట్ పోల్ అనేది ఎవరూ చేయలేదు. సో ఇంకొక పాయింట్ మేజర్గా ఇప్పుడు కూటమితో ఈ 3 పార్టీలు వెళ్ళినటువంటి నేపథ్యంలో కంప్లీట్గా కూడా ఇటు పవన్ ప్రచారం కావచ్చు, లేదంటే చంద్రబాబు ప్రచారం కావచ్చు, వీళ్ళందరినీ కూడా కంప్లీట్గా ఒక కూటమి ద్వారా వెళ్ళిన నేపథ్యంలో వైసీపీ గతంలో లేనటువంటి అప్పులు చేసింది. ఆల్మోస్ట్ లక్షల అప్పులు తీసుకొచ్చి ప్రజలపై భారం మోపుతా ఉంది. సో కేవలం పేదలు, బలగు బలహీన వర్గాలపైనే స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంది. మిగతా వాళ్ళు పేదోళ్ళు లేరా, పేదవారు కనిపించట్లేదు అన్నటువంటి పాయింట్ను కూడా కూటమి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు మీరు అంటే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇటువంటి ప్రశ్నలు ఏమైనా సంధించారు? అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కావచ్చు, మీరు ఇంపాక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో. ఇక్కడ రియాలిటీ ఏంటంటే అండి, అక్కడ అప్పర్ క్యాస్ట్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా స్కీమ్లు అందని. ఇంకా రైతు భరోసాలు ఈ పక్కన పెడితే ఇన్పుట్ సబ్సిడీలు. మేము గ్రౌండ్కి వెళ్తేనే మాకైనా తెలిసింది, లేదంటే మాకు కూడా ఈ పాయింట్ తెలీదు.
ఏంటంటే ఒక ఎస్సీ కానీ ఒక బీసీ సామాజిక వర్గంలో లబ్ధిదారుడు అంటే ఒక సంవత్సరానికి అన్ని పథకాలు వచ్చినా కూడా 60,000 నుంచి ₹1,00,000 రాలి. కానీ పొలాలు ఉన్న వాళ్ళకి నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకి 14 లక్షలు 20 లక్షలు అందిన రైతులు కూడా ఉన్నారు. సో బెనిఫిట్ పొందిన అతను సైలెంట్గా ఓటేసే పరిస్థితి ఉంది. బెనిఫిట్ పొందనాళ్ళు ఉండరు. వెల్ఫేర్ స్కీములు మాత్రమే పనిచేసినాయి అన్నా కూడా అది అవాస్తవం. ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఒకే ఒక స్కీమ్ అందింది, అతనికి ఎలా ఉంటుందంటే మిగిలిన వాళ్ళకి మిగిలిన స్కీములు అన్నీ అందిని నాకు ఒక్క స్కీమే అందింది, నాకు అర్హత ఉండి కూడా మిగిలిన అందలేదని అతను కూటమికి ఓటేసిన పరిస్థితులు కూడా చూసాం. సో ఓన్లీ వెల్ఫేర్ స్కీములు తీసుకున్న వాళ్ళే ఓటేసి గెలిపించింది కాదు, అలా అని అగ్ర కులాలలో ఉన్న వాళ్ళు స్కీమ్స్ అందుకోని సిచ్యువేషను లేదు. అండ్ ఈ స్కీములకి ఏమీ సంబంధం లేకపోయినా కూడా భారీ ఎత్తున లబ్ధి జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో అసలు వీటన్నిటికీ సంబంధమే లేదు. కేవలం ఎలక్షన్లో ప్రో జగన యాంటీ జగన, జగన్ పరిపాలన నచ్చినందా నచ్చలేదా, ఈ క్రైటీరియా మీదే ఎలక్షన్ జరిగింది. అభ్యర్థులను కూడా ఎవరూ పెద్దగా చూడలేదు. ఏంటి అక్కడ సీఎంగా జగన్ చూడాలనుకుంటున్నారా, చంద్రబాబు గారిని చూడాలనుకుంటున్నారా, ఈ రెండింటి మీదే ఎలక్షన్ నడిచింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఐపీఎల్లో ఎలా మీకు ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడో ఆ విధంగా పవన్ కళ్యాణ్ అనే అతను ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణా కొన్ని ప్రాంతాల్లో చాలా కూటమికైతే చాలా బలం చేకూర్చారు. కూటమి మొత్తాన్ని కూడా కాపు సామాజిక వర్గం భుజాన మోసింది ఎలక్షన్ మాత్రం. ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళాం. ఉత్తరాంధ్రకు సంబంధించి 5 పార్లమెంట్లు కనిపిస్తుంది. ఈ 5 పార్లమెంట్లలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని వచ్చేటువంటి అవకాశాలు మీ సర్వే ద్వారా, అంటే టీడీపీకి ఎన్ని వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, లేదా వైసీపీకి ఎన్ని వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? మీకు శ్రీకాకుళంలో టెక్కలి, ఆమదాల వలస, మిగిలిన సీట్లన్నీ ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్ ఎడ్జ్తో గెలుస్తుంది. ఓకే. విజయనగరం వచ్చేసరికి మీకు బొబ్బిలి, శృంగవరపుకోట ఈ రెండు టీడీపీకి ఉండి మిగిలినవి చాలా క్లియర్. వైజాగ్ వచ్చేసరికి మీకు మళ్ళీ అరకు పార్లమెంట్ పరిధి వచ్చేసరికి చాలా క్లియర్గా వైసీపీ గెలుచుకుంటుంది. అది ఓకే. మొత్తం పార్లమెంట్లో ఉన్న అన్ని స్థానాలని. వైజాగ్ పార్లమెంటు, అనకాపల్లి పార్లమెంటుకు వచ్చేసరికి మాత్రం కూటమి చాలా బలంగా ఉంది. జనరల్గానే 2019 ఎలక్షన్ చూసినా 14 ఎలక్షన్ చూసినా కూడా విజయం గారు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ప్రాంతం. మొన్న కూడా 151 వచ్చినా కూడా అర్బన్ 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. అలాంటి చోట కూడా ఈసారి నార్త్ వెస్ట్ గెలవబోతుంది వైసీపీ. అంటే వైసీపీ బలం కొంత పెరిగిందని చెప్పుకోవాలి. కానీ ఈ కూటమి ఎఫెక్టు, కాపు సామాజిక వర్గపు మద్దతు, ఈ జనసేన ప్రాబల్యం కొంత వైఎస్ఆర్సీపీ మీద కూడా వైజాగ్లో భూముల విషయంగా జరిగిన ఆరోపణలు అవ్వచ్చు, వాటి వలన కొంత ప్రజలు కూడా భయభ్రాంతులకు లోనవటం అవ్వచ్చు. అక్కడ కొంచెం వైఎస్ఆర్సీపీ వీక్గా ఉండటం వలన మీకు అనకాపల్లి పార్లమెంటు అండ్ వైజాగ్ పార్లమెంట్లో కూటమికి ఎక్కువ ఆధిక్యత కనపడింది. సో మరి గోదావరి జిల్లాలకు సంబంధించి ఎట్లా ఉంది సార్? అంటే గోదావరి జిల్లాలో కూడా కొంత టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి. ఎలా ఉంటుందంటే సార్, గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నెంబర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అంతే స్ట్రాంగ్గా ఎస్సీ సామాజిక వర్గం నెంబర్స్ కూడా ఉన్నాయి. సో కూటమి కాపు సామాజిక వర్గం అంతా కూటమిని మోస్తే ఎస్సీ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్సీపీని మోస్తుంది. సో ఈ రెండింటి మధ్య శెట్టి బలిజ అనే ఒక కమ్యూనిటీ డిసైడ్, అంటే ఎవరు ఏ సీటు గెలవగలరు అనేది డిసైడ్ చేయగలిగేది అక్కడ మత్స్యకారులు, శెట్టి బలిజ, యాదవ, అంటే ఈ బీసీ వర్గాలు నిలబడ్డాయి. సో ఈ బీసీ వర్గాలలో 50-50 లాగే ఎలక్షన్ జరిగింది. సో టోటల్ సినారియో తీసుకుంటే మీకు ఈస్ట్ వెస్ట్లో, ఈస్ట్లో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈస్ట్లో 50-50 సినారియో కనపడింది. అదే మీరు వెస్ట్ గోదావరికి వెళ్ళేసరికి ఏమైందంటే అన్ని చిన్న చిన్న నియోజకవర్గాలు, అంటే ఉండటమే 1,60,000 నుంచి 2 లక్షల ఓట్లు లోపు ఉంటాయి. పోల్ అయ్యేదేమో 1,40,000 1,50,000 ఉంటాయి. సో కూటమికి కన్వీనియంట్గా ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ బలం సరిపోయిందనమాట. అందువల్ల మీకు నరసాపురం పార్లమెంట్లో మీరు ఏదైనా తీసుకోండి, ఆచంట తీసుకోండి, నరసాపురం తీసుకోండి, లేదంటే పాలకొల్లు తీసుకోండి, ఇవేవి కూడా 2 లక్షల ఓట్లు లేవు. సో పోల్ అయ్యేది కూడా 1,60,000 1,40,000 1,50,000 ఓట్లే పోలేని. సో ఆ పర్టిక్యులర్ క్యాస్ట్ ఈక్వేషన్స్, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నరసాపురం తీసుకున్నాం అనుకోండి, మత్స్యకార కాపు కలిపి మీకు దగ్గర 90,000 ఓట్లు ఉంటాయి. సో 80% పోల్ అయినా కూడా ఆ పోలింగ్లో మళ్ళీ 80% కూటమికి దక్కినా కూడా ఆ సీటు గెలిచినారు. ఆచంట్లో అదే పరిస్థితి. సో చిన్న చిన్న నియోజకవర్గాలు ఉన్న కాడేమైంది అంటే నాయకుడి కంటే కూడా పైన ఎవరు అంటే చంద్రబాబు గారా లేదు అంటే జగన్ గారు అనేది పక్కన పెడితే
అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషనే కమాండ్ చేసే కాన్స్టిట్యున్సీలు అనమాట. అందువలన నరసాపురం పార్లమెంట్లో కొంత యాక్వా సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉండటం అవ్వచ్చు, జనసేన ప్రాబల్యం ఎక్కువ ఉండడం అవ్వచ్చు, అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు అంటే ఎస్పెషల్లీ కాపు, కమ్మ అండ్ క్షత్రియ ఈ మూడు అంటే ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్రాంతం అవ్వచ్చు. సో వెస్ట్ గోదావరిలో టీడీపీకి కొంచెం ఫెచ్చింగ్ ఎక్కువ కనపడింది. సో ఇప్పుడు గుంటూరుకి సంబంధించి గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మళ్ళీ 5 పార్లమెంట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 5 పార్లమెంట్లకు గాను ఈ 3 అంటే ఈ 2 కూటమికి కావచ్చు లేదా వైసీపీకి సంబంధించి ఎన్ని నంబర్స్ రావచ్చు, అంటే ఎన్ని సీట్స్ రావచ్చు? గుంటూరు కృష్ణాకు వచ్చేసరికి సార్ ఆల్మోస్ట్ చెరుసగం వచ్చే పరిస్థితి ఉంటుంది. గుంటూరు ఏమో రాజధాని మార్పు అనే దాని మీద చాలా యాంటీ క్రియేట్ అయిపోయి గుంటూరు పార్లమెంట్లో బాగా వ్యతిరేకత ఉంది. సో గుంటూరు టీడీపీకి ఎడ్జ్ ఉంది. యాక్చువల్గా అయితే కృష్ణా కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అనుకునే మేము సర్వేకి వెళ్ళాం. బట్ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్న అప్పర్ కాస్ట్ల కంటే కూడా బీసీ అండ్ ఎస్సీ మైనారిటీల బలం చాలా ఎక్కువగా ఉండటం వలన మోస్ట్ ఆఫ్ ద సీట్స్ అంటే 16 నియోజకవర్గాలు ఉంటాయి ఉమ్మడి కృష్ణాలో. ఆ 16 నియోజకవర్గాల్లో 9 నుంచి 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి ఉన్నాడు. ఓకే. సో ఇప్పుడు ఈ ఎట్లుంది సార్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప ఇటువంటి ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఒక 10 మీకు ప్రకాశం వచ్చేసరికి సార్ లాస్ట్ టైం కూడా బాపట్ల పార్లమెంట్లో డ్యామేజ్ జరిగింది. అద్దంకి, పరుచూరు, చీరాల, కొండేపి 4 నియోజకవర్గాలు ఓడిపోయి ఉన్నారు. సిమిలర్గా ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా కొంత పరుచూరు గెలిచే ఛాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీ. బట్ ఎలా ఉండేది అంటే ఆ ప్రాంతం కొంత డ్యామేజ్డ్గానే ఉంది. 2019 లాగే మెజారిటీలు అయితే తగ్గుతాయి, కానీ అప్పుడు 30,000, 40,000 లేదు అంటే 20,000 ఇలాంటి మెజారిటీలు ఎక్కువ వచ్చినాయి నెల్లూరులో కావచ్చు, ప్రకాశంలో కావచ్చు. ఈసారి ఆల్మోస్ట్ రిజల్ట్స్ అయితే అలాగే ఉంటాయి కానీ మెజారిటీలు చాలా డ్రాప్ అవుతాయి. సో మెజారిటీగా ఇప్పుడు ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కంప్లీట్ ఈ 175 సీట్లకు గాను ఏ పార్టీకి ఎన్ని నెంబర్స్ వచ్చేచ్చు? ఆల్మోస్ట్ మేము చెప్పడం అయితే సార్ 114 to 124 వరకు వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది. 114 నుంచి 124 మధ్య వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ కానీ జనసేన కానీ ఈ 2 పార్టీలు అంటే మా సర్వేలో అయితే బీజేపీకి ఎక్కడా కూడా అసెంబ్లీ స్థానం దక్కే పరిస్థితి అయితే లేదు. సో కూటమి తరఫున 62 సీట్లు మ్యాక్సిమం రావచ్చు సార్, మ్యాక్సిమం అది. సో అంటే ఇందులోనే ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి కూడా అదే టైంలో ఎలక్షన్ జరిగింది. సో పార్లమెంట్కి ఓవరాల్గా ఎన్ని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ పార్లమెంట్లో సార్ 17 to 20 వైఎస్ఆర్సీపీ అండ్ 5 to 9 ఇవ్వాల్సి వచ్చింది టీడీపీకి. ఎందుకు అంటే క్రాస్ ఓటింగ్లు ఈసారి చాలా బాగా జరిగినాయి. ప్రజలు ఓటర్స్ కూడా బాగా వాళ్ళ నాలెడ్జ్ను వాడుకొని ఇప్పుడు ఏదైతే సామాజిక సమీకరణాలని మాట్లాడుతున్నారో అన్ని పార్టీల వాళ్ళు, సో దానికి అనుగుణంగానే అంటే ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎంపీగా నుంచుంటే ఎమ్మెల్యేకి ఆ పార్టీకి ఎగిపోయినా ఎంపీకి వచ్చేసరికి ఆ పార్టీకి వేశారు. అలా మీరు నరసరావుపేటలో క్రాస్ ఓటింగ్ జరిగింది, గుంటూరు పార్లమెంట్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. మేము ఇచ్చిన రిపోర్ట్ కానీ మీరు చూస్తే గుంటూరు పార్లమెంట్లో 7 స్థానాలకు గాను 6 స్థానాలు టీడీపీ గెలిచే పరిస్థితి ఉంది. ఎంపీ కూడా టీడీపీకి ఇచ్చాం కానీ జనరల్గా అక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి కూడా ఉంది 6 స్థానాలను కోల్పోయి కూడా. ఎందుకు అంటే అక్కడ 2 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఓటింగ్ స్ప్లిట్ అయినా కూడా ఎంపీకి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఎస్సీలది వైఎస్ఆర్సీపీ పడింది. అలాగే తెనాల్లో జనసేన అభ్యర్థికి ఓటేసుకున్నా కూడా కాపు సామాజిక వర్గం క్రాస్ ఓటింగ్ కిలార్ రోసయ్య గారికి వేశారు. అట్లా కాపు సామాజిక వర్గం క్రాస్ ఓటింగ్ ఉంది. నరసరావుపేట వెళ్ళేసరికి యాదవ్ సామాజిక వర్గం అనిల్ కుమార్ యాదవ్ గారికి వేశారు. అట్లాగే గతంలో కొంత లబ్ధి పొంది ఉండొచ్చు, లేదు విజ్ఞాన్ స్కూల్లో రాయితీలు అయి ఉండొచ్చు, పర్సనల్ బెనిఫిట్స్ పొందిన వాళ్ళు అవ్వచ్చు. ఇండివిజువల్గా వైసీపీ నుంచి కూడా చాలా ఓటింగు లావు కృష్ణ గారికి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఒంగోలు ప్రాంతంలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. మీకు చివరికి వైజాగ్ పార్లమెంట్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి అభ్యర్థికి వేసుకొని కాపు సామాజిక వర్గంలో కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎంపీకి వచ్చేసరికి బొత్స ఝాన్సీ గారికి వేసుకున్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూటమికి వేసుకుంటూ ఎమ్మెల్యేకి ఎంపీకి వచ్చేసరికి చలంశెట్టి సునీల్ గారికి వేసుకున్న పరిస్థితులు కూడా చూసాం. సో క్రాస్ ఓటింగ్ చాలా అధికంగా జరిగినాయి కాబట్టి అక్కడ కొంచెం నెంబర్లు అనేది అంటే ఉండేదే చాలా తక్కువ నెంబర్లు, స్టిల్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది గ్యాప్. సో ఇప్పుడు మనం ఒకసారి పార్లమెంట్లో చూసాం అంటే డిస్టిక్ వైజ్గా చూస్తే ఉన్న ఓవరాల్గా 13 డిస్టిక్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే
సో మేజర్గా ఏ డిస్ట్రిక్ట్స్కి పర్టికులర్ నంబరింగ్ ఏమన్నా చెప్పగలుగుతారా, అంటే ఈ పార్టీకి ఇన్ని వస్తాయి ఈ జిల్లాలో అనేది? చెప్తాం సార్. ఇప్పుడు శ్రీకాకుళం ఉంది, Hmm. వైఎస్ఆర్సీపీకి 2, టీడీపీకి 2. సారీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ 2. ఓకే. విజయనగరం వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ 2. విశాఖపట్నం ఓకే. వైఎస్ఆర్సీపీ 8. విశాఖపట్నం 15 వచ్చారు. అవును, Total అది seats? టోటల్ సీట్స్. ఓకే. విశాఖపట్నం వచ్చి వైసీపీకి 8, టీడీపీ 4, జనసేనకు 3. ఓకే. ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్సీపీ 10, టీడీపీ 7, జనసేన 2. వెస్ట్ గోదావరి వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ 5, జనసేనకు 3. కృష్ణ వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 6, జనసేనకు 1. గుంటూరు వైసీపీ 7, టీడీపీ 9, జనసేనకు 1. ప్రకాశం వైసీపీకి 7, టీడీపీకి 5. నెల్లూరు వైసీపీ 9, టీడీపీ 1. చిత్తూరు వైసీపీ 11, టీడీపీ 3. అనంతపూరు వైసీపీ 12, టీడీపీ 2. కర్నూలు స్వీప్ సార్, వైఎస్ఆర్సీపీ. కడప కూడా స్వీప్ చేయబోతుంది. ఓ, కంప్లీట్ మొత్తం వైఎస్ఆర్ రాకపోతుంది. సో ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాంట్లో 119 వరకు కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ రాబోతుంది. అంటే మేజర్గా వైఎస్ఆర్సీపీ వైపు చూడడానికి ప్రజలు అదే ఫోకస్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ 5 సంవత్సరాల పాలనలో ఆయన చేసినటువంటి ఈ అభివృద్ధి, మేజర్గా ఇంకొకటి ఏంటంటే అమ్మ ఒడి అనేటువంటి ఒక కార్యక్రమం కావచ్చు, ఈ స్కూళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ కావచ్చు, వీటన్ని ఇంపాక్ట్తోనే ప్రజలు కొంత వైసీపీ వైపు మొగ్గు చూపేటువంటి అంటే ఇక్కడ 2 ఉండే సార్. ఈ పథకాల వలన ఎక్కువ ఓటింగ్ కన్వర్షన్ వచ్చింది. వాస్తవం ఎంత అయితే ఉందో 2019లో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉందో ఈ రోజుకి అంతే ఓటింగ్ పర్సంటేజ్ ఇచ్చాం. అంటే పథకాల వలన 6 to 7% ఎడిషనల్గా లబ్ధి జరిగిన, ఇటు పక్కకి క్రాసింగ్ జరిగినా కూడా అంతే పర్సెంట్ ఆఫ్ ఓటింగు వైసీపీ నుంచి దూరం కూడా అయింది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాంటీ ఇన్కంబెన్సీ కొంత పర్సెంట్, డెవలప్మెంట్ లేదు అనుకోవటం, ట్రూప్ ఛార్జెస్ అవ్వచ్చు, ఇసుక విధానం అవ్వచ్చు, కొన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల కూడా జనసేన ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు కాపు సామాజిక వర్గం కూడా కొంత బెటర్ నెంబర్స్ వైఎస్ఆర్సీపీ పడ్డాయి. 2019లో కమ్మ సామాజిక వర్గం కూడా 50% ఆఫ్ ఓటింగ్ వైసీపీ తరఫున ఉంది. సో కొన్ని వర్గాలు దూరం అయినాయి, కొన్ని వర్గాలు దగ్గర అయినాయి. కానీ మహిళా ఓటింగు ఈ పథకాలు మాత్రమే ఈ రోజున వైసీపీ గెలవడానికి కారణమవుతుంది. సో మేజర్గా పథకాలతో కొంత గెలిచేటువంటి, బట్ 19కి 23 అంటే ఇప్పుడు 24కి సంబంధించి మాట్లాడుకుంటే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఆయన కంప్లీట్ చేసి అంటే యువత ఓటింగ్ కూడా ఈసారి చాలా పెరిగిందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, త్రూఅవుట్ ఇండియా కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా యువత పెరిగింది. సో ఈ యువతకు సంబంధించిన ఓటింగ్ ఎక్కువ ఏ పార్టీ వైపు కనిపించింది ఏపీలో? ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి సార్. 18 నుంచి 22 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్ళు కొత్త ఓటర్స్. అవును, వాళ్ళందరూ కూడా బీటెక్ ఇంకా చదువుతున్నారు సగం మంది పైన. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. 2019 ఎలక్షన్కు ముందు 35,000 రూపాయలు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఉండి ప్రతి కాలేజీ ఫీజు కూడా 1,00,000 రూపాయల పైన ఉండేది. సో 4 ఏళ్ల కోర్సుకు వాళ్ళు 3 నుంచి 4 లక్షలు అప్పు చేయాల్సి వచ్చేవాడు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. సో అది క్లియర్గా ఈ వాలంటీర్ వ్యవస్థ వాడటం వలన అవ్వచ్చు, లేదు వైసీపీ గడప గడప ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఆ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు చెప్పుకోగలిగారు. అట్ సేమ్ టైము ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి కల్పన లేవు, ఉద్యోగాలు లేవు, టీడీపీ ఉంటే డెవలప్మెంట్ ఇంకా బాగుండేది అనేది కూడా ఉంది యువతలో. సో కంప్లీట్గా యువత అంతా టీడీపీకి వేయలేదు, కంప్లీట్గా యువత అంతా వైఎస్ఆర్సీపీకి వేయలేదు. మీరు రూరల్ వెళ్తే ఎలా ఉంటుందంటే ఇంట్లో తల్లిదండ్రుల అంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి పార్టీలుగా విడిపోయి ఉంటాయి. రూరల్ ప్రాంతం అంతా ఎలా ఉంటుందంటే ఈ కుటుంబం వైసీపీ, ఈ కుటుంబం టీడీపీ అన్న టైప్లో. సో రూరల్లో అంత ఇంపాక్ట్ లేదు, కానీ అర్బన్లో మాత్రం యూత్ కొంత కూటమికి ఎక్కువ మొగ్గు చూపారు కంప్లీట్గా. సో ఫైనల్గా సార్ ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీ సర్వే ద్వారా
కంప్లీట్గా అంటే డిఫరెంట్ సర్వేస్ ఉంటాయి. వాళ్ళ స్ట్రాటజీస్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు సర్వేస్ చేయడానికి. సో మేము ఈ యాంగిల్లో చేసాం, మేము ఫోన్ల ద్వారా చేసాం, లేదంటే పోలింగ్ బూత్ల దగ్గర ఇంపాక్ట్ చేసాం, ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసాం. సో మీరు మేజర్గా ఒక పాయింట్ అనేది ఉంటుంది, పర్టికులర్గా ఒక పాయింట్ తీసుకొని ఈ పాయింట్ మీద మేము కంప్లీట్ చేసాము అన్నటువంటి పాయింట్. మేజర్గా ఇప్పుడు మీరు అన్నారు అంటే మేము ఒక 10 క్వశ్చన్స్ డిఫరెంట్ పీపుల్తో టచ్ అప్ అయ్యాము. సో దాంట్లో మాకు కొన్ని అటాచ్ అయ్యాయి, 19 కావచ్చు, 23, 4 కావచ్చు, అంతకుముందు కావచ్చు. సో మేజర్గా మీ సర్వే ద్వారా అంటే ఇన్ని ఆల్మోస్ట్ 7 lakhs వరకు చేశారు కదా. మేజర్ పాయింట్ ప్రీపోల్ 7, అది 4 phases లో. సో మేజర్గా ఈ యాంగిల్లో చేస్తే పర్టికులర్గా వచ్చింది అనేటువంటిది ఒక పాయింట్ ఉంటుంది కదా, ఏంటి ఆ పాయింట్ మేజర్గా? అంటే మేజర్ అనేది ఒకటే సార్, అక్కడ ఈసారి మేనిఫెస్టోలు వర్కౌట్ అవ్వలేదు. 2019లో ఎలా అయితే పసుపు కుంకుమ వర్కౌట్ అవ్వలేదు, ల్యాండ్ యాక్ట్ అని చివరిలో వీళ్ళు ఎక్కువగా ప్రచారం చేసి దానివల్ల లబ్ధి పొందాం అనుకుంటున్నారు కూటమి వాళ్ళు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఆ ల్యాండ్ యాక్ట్ అనే దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోగలిగారు టీడీపీ వాళ్ళు. ఏ విధంగా అంటే మీకు April 1వ తారీఖున పింఛన్ల కోసం రోడ్లెక్కిన వృద్ధులు, వికలాంగుల్ని చూసి మామూలుగా స్టేట్ వైడ్ నైబర్స్ కూడా, అంటే పక్కన ఉండేవాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఇబ్బంది పడ్డారు వాళ్ళు అని. అది May 1న కూడా అదే పరిస్థితి ఉంది. బ్యాంకుల్లోకి వెళ్ళి క్యూలు కట్టి నుంచొని తీసుకోవాల్సి వచ్చారు. కానీ ఈ ల్యాండ్ యాక్ట్ సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ వైసీపీ ఏమో దాన్ని ఫేస్ చేయడానికి, అంటే దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేసింది. టీడీపీ ఏమో దాన్ని బాగా ప్రోపగండా చేసింది. బట్ అల్టిమేట్లీ ఇబ్బంది పడుతున్న వృద్ధుల్ని ఎవరు మీడియా కానీ ఎవరు కవర్ చేయలేకపోయారు. అంటే సంహౌ కూటమి సక్సీడెడ్ ఆ లెవెల్లో. గ్రౌండ్లో మాత్రం ఇవన్నీ ఏం లేవు సార్. ఎవరు పోల్ మేనేజ్మెంట్ పేరుతో ఎంతెంత ఇచ్చారు ఇవి కూడా ఎవరిచ్చినా తీసుకున్నారు ప్రజలు. ఒక 1-2 months ముందే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటేయాలి అనేది కూడా. అభ్యర్థులను కూడా చూడలేదు. చాలా రేర్ సినారియో. అంటే ఈ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉన్న దగ్గర పక్కన పెడితే పర్టికులర్గా కొన్ని కాన్స్టిట్యున్సీలో మెజారిటీ ఆఫ్ కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఇటుపక్క చంద్రబాబు గారిని చూశారు, అటుపక్క జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. వాళ్ళిద్దరి మధ్య ఎలక్షన్ నడిచింది కింది స్థాయి వరకు. కంప్లీట్గా వాళ్ళిద్దరితోనే నడిచారు. అంటే కొంత వైసీపీ లాస్ట్ మూమెంట్లో మనం చూసుకుంటే ఈ సీట్ల విషయంలో కూడా కొంత అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగాయి కొన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఇబ్బందికరం. సో అలాంటి ప్రాంతాలలో టీడీపీ మనం గెయిన్ చేసుకోగలిగింది. అక్కడ ఒక రకంగా వైసీపీకి లబ్ధి జరిగింది సార్. ఎలా అంటే కొత్త క్యాండిడేట్ వచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి అతని మీద కొత్తగా వ్యతిరేకత ఉండదు. సో అతని గురించి ఏమీ తెలియనప్పుడు కంప్లీట్ జగన్ ఇమేజ్ మీద ఎలక్షన్ నడిచినాడు. ఓకే, ఓవరాల్గా టీడీపీ అండ్ అంటే చంద్రబాబు కమ్ జగన్తో వాళ్ళిద్దరి మధ్య ఎలక్షన్ సార్. అంటే అభ్యర్థి ఎవరనేది అభ్యర్థి అనేది చాలా రేర్ సినారియో సార్. మాచర్ల, తాడిపత్రి, ఇలా అంటే తాడేపల్లి గూడెం, ఇలాంటి కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే లోకల్ ఇష్యూస్ వలన కొంత అభ్యర్థిని చూసి ఎలక్షన్ జరిగినాయి. కానీ ఒక 25-30 అసెంబ్లీస్ ఉంటాయి సార్. మిగిలిన 140 ఆల్మోస్ట్ 140 సీట్స్లో అభ్యర్థులు అటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు. ఏది ఈవెన్ జనసేన అభ్యర్థి పోటీలో ఉన్నా కూడా, బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నా కూడా చూసింది జగన్ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా. జగన్ వద్దనుకుంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఈ రెండింటి మధ్య జరిగింది ఎలక్షన్. మొత్తానికి వన్ స్టెప్ సొల్యూషన్స్ ద్వారా కంప్లీట్గా కూడా వైసీపీ ఈసారి మళ్ళీ అధికారంలో రాబోతుంది సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 175 స్థానాలకు గాను ఆల్మోస్ట్ 104 నుంచి 124 వరకు కంప్లీట్గా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాబోతా ఉంది. ఒక 56 నుంచి 46 మధ్యలో టీడీపీ ఏదైతే కూటమికి సంబంధించినటువంటి సీట్లు ఉండబోతా ఉన్నాయి. ఎక్కడైతే అభ్యర్థులను మార్చిన చోట కొంత మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయిందే తప్ప కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయినప్పటికీ ఇచ్చినటువంటి పథకాలు అండ్ దాంతోపాటుగా ప్రజలు లబ్ధి పొందుతున్నటువంటి పథకాల నేపథ్యంలో మరొకసారి వైసీపీ రాబోతుందంటూ కూడా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ చెప్తా ఉన్నాయి. సో థ్యాంక్ యూ.